హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధితమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్లో ఉన్నవి 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఉపయోగపడేలాగా క్వాలిటేటివ్గా రెగ్యులర్గా అనేది మనము అందిస్తున్నాం. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది మనం రివిజన్ అనేది చూద్దాం నాన్న. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడేలా మనం అందిస్తూ ఉన్నాము. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ నాన్న. మీకోసం మన ఈఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఈఎల్టీఎక్స్లో మనం ఏంటంటే న్యూ బ్యాచెస్ అనేది రన్ చేస్తూ ఉన్నాము. సో ఆ న్యూ బ్యాచెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? 5,000తోనే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మంత్లీ 5,000 పే చేసుకుంటా కూడా మీరు ఈఎంఐ పద్ధతిలో యూపీఎస్సీ కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం అందిస్తున్నాం. మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు పద్ధతిలో కూడా మీకు క్లాసెస్ అనేది అందిస్తాం నాన్న. ఆన్లైన్లో కావాలి అంటే వన్ టైం పేమెంట్ చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్ వచ్చేసి 60,000 రూపాయలు పే చేసి మీరు కోర్స్ అనేది పొందవచ్చును. అలాగే మన కోర్సెస్ అంతా కూడా ఇక్కడ తీసుకున్నారు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో అనేది ఉంటుంది. తర్వాత ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన సబ్జెక్ట్ కావాలి పొందాలి అనుకుంటున్నారంటే హైదరాబాద్ మరియు వైజాగ్ రెండు ప్రాంతాల్లో మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేది క్లాసెస్ తీస్తూ ఉన్నారు నాన్న. 70,000 వన్ టైం పేమెంట్. సో కాదు ఈఎంఐ పద్ధతి ఎన్నుకుంటున్నారు అనుకుంటే కూడా మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు నాన్న. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ కాకుండా నెక్స్ట్ ప్రిలిమ్స్ మీరు డ్రీమ్ చేస్తున్నారు, యూపీఎస్సీ అవ్వాలనుకుంటున్నారు, ఐఏఎస్ క్లియర్ చేయాలనుకుంటున్నారు, ఈ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్ కావాలి అనుకుంటున్నారు అంటే అది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నాన్న. సో మీకు ఇంకా ఆఫ్లైన్ పద్ధతిలో మీకు 3 రోజులు ఫ్రీ డెమో అందిస్తున్నాం నాన్న. సో 3 days మీరు ఫ్రీ డెమో వచ్చి అటెండ్ అవ్వచ్చు. రండి, ఇన్స్టిట్యూషన్స్కి రండి, మీ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోండి. రాబోయే సండే అంటే నెక్స్ట్ కమింగ్ సండే కూడా మీకు ఏంటంటే నాన్న మనం 10 AM ఫ్రీ డెమో అనేది మన ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేస్తున్నాం, వైజాగ్ ఇన్స్టిట్యూషన్స్లో. మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారిస్తారు. అలాగే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నా అంటే ఆప్షనల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ నాన్న. సో అలాంటి ఒక అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆప్షనల్స్ మీకోసం లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మనం అందిస్తూ ఉన్నాము. సో దానికి కూడా న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు 5,000 per month కట్టుకుంటూ కూడా మీ యొక్క ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. 30,000 రూపీస్ మీకు ఫుల్ పేమెంట్ ఆప్షనల్కి. లేదు మీరు ఈఎంఐ పద్ధతి కూడా ఎన్నుకోవచ్చు. మన వద్దన పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో దోస్ హు ఆర్ ఇన్ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఆప్షనల్స్ యూ కెన్ చూస్ దెమ్ నాన్న. సో ఇంకా ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారు అంటే కెన్ బై దమ్. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రిలేటెడ్లో ఆర్టికల్ 1 చూసాము. సో ఈరోజు సెకండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో రెగ్యులర్గా మనం ఏంటంటేనన్నా వన్ ఆఫ్టర్ అదర్ అనేది మనం కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఆర్టికల్ చూసాం, చాలా డీటెయిల్గా మల్టిపుల్ టాపిక్స్ దాని రిలేటెడ్గా లాస్ట్ వీడియోలో నేర్చుకున్నారు. రెగ్యులర్గా ఫాలో అవుతారండి, మీకోసం అద్భుతంగా అనేది మనం క్వాలిటీగా కంటెంట్ ఇస్తాం నాన్న. సో అలా ఈరోజు ఆర్టికల్ 2 ఓకేనా. సో అంటే టాపిక్ 2 అనుకుందాం ఓకేనా. సో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం టాపిక్ 2 చూద్దాం నాన్న. ఇది దేని గురించి ముఖ్యంగా ఏంటంటే నాన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్. సో చూడండి, ఇది డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చూస్తూ ఉన్నాం. సో వాటిని కంప్లీట్ చేసి తర్వాత ఇంకో టాపిక్లోకి వెళ్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఓకేనా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అంటారు ఓకేనా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనేది కొత్త అపాయింట్మెంట్ అనేది చేశారు. సో అంటే ఏంటి అనేది మనకి కావాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సిడిఎస్ అంటే ఏంటి, ఎప్పుడు అప్రూవ్ చేశారు, అలాగే వాటిలో ఏంటి ఇంపార్టెంట్ అనేది మనము తెలుసుకోవాలి ఓకేనా. యా, సో ఇక్కడ లెట్ us know అబౌట్ సిడిఎస్ ఓకేనా. సో సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటారు. దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే సిడిఎస్ అనేది ఏంటంటే ఇది యాక్చువల్గా అంటే 2019లో అప్రూవ్ చేశారు. సో వారిని ఏంటంటే నాన్న సిడిఎస్ అంటే డిఫెన్స్ స్టాఫ్కి కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఏంటి, హీ విల్ బి హెడ్ నాన్న, హెడ్ ఆఫ్ ఆర్మీ ఓకేనా. ఆర్మీ అలాగే నేవీ మరియు ఎయిర్ ఫోర్స్. సో ఇలా 3 క్యాడర్స్కి ఓకేనా. సో 3 డిఫరెంట్ సెక్షన్స్కి కూడా కలిపి ఏంటంటే నాన్న హీ విల్ బి అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ అనమాట, హెడ్గా అపాయింట్ చేస్తారు. అలాగే అతను ఓకేనా అపాయింట్మెంట్ అనేది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే అపాయింట్ చేసుంటారో వారు 4 స్టార్ పొందిన ఓకేనా, 4 స్టార్ పొందిన ఓకేనా, 4 స్టార్ పొందిన మిలిటరీ ఆఫీసర్ అనమాట. 4 స్టార్ మిలిటరీ ఆఫీసర్ని అలాంటి ఒక పొజిషన్స్కి అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా. సో ఇది తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఓకేనన్నా, హూ ఆర్ ఎలిజిబుల్ టు బీ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ఆఫ్
డిఫెన్స్ స్టాఫ్. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అపాయింట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఎలిజిబిలిటీ అర్హత విషయానికి వచ్చామంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. అంటే చూడండి, సర్వింగ్, ఓకేనా, సర్వింగ్ ఆర్ రిటైర్డ్ అంటే సర్వీస్లో ఉన్న లేదంటే రిటైర్డ్గా ఉన్న వారిని కూడా ఇలాంటి పోస్టింగ్కి అపాయింట్ చేయొచ్చు. ఆర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, ఓకేనా, లెఫ్టినెంట్ జనరల్ అంటారు, లెఫ్టినెంట్ జనరల్ అంటారు. సో అలాంటి పొజిషన్లో ఉన్నవారు, ఓకేనా, అలాంటి పొజిషన్లో ఉన్న వారిని అపాయింట్ చేయొచ్చు. అలాగే నాట్ ఓన్లీ జనరల్, ఎయిర్ మార్షల్, ఓకేనా. సో ఆర్ దే క్యాన్ బి ద ఎయిర్ మార్షల్, ఏదైనా కానీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారిని అపాయింట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేయబడిన దాంట్లో ఎయిర్ మార్షల్ లేదా వైస్ అడ్మిరల్. సో ఇలాంటి పోస్టింగ్లో ఉన్న వారిని అపాయింట్ అనేది చేస్తారనమాట. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ది మస్ట్ బి లెస్ దెన్ 62 years ఈచ్. అంటే ఏంటి, ఆ అపాయింట్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళ వయసు ఏంటి, సో అండర్ 62 years ఉండాలి. సో అలాంటి వారిని అపాయింట్మెంట్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మనకేంటంటే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ వచ్చింది, అది ఎవరి యొక్క రికమెండేషన్లో వచ్చింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. హూ అంటే హూ రికమెండెడ్, అసలు రికమెండ్ చేసింది ఎవరు, ఓకేనా, రికమెండెడ్ ఎవరు, ఓకేనా, రికమెండ్ చేసింది ఎవరు, హూ రికమెండెడ్ అనేది మనం తెలుసుకుందాం. అంటే ఇది ఈ యొక్క సో కాల్డ్ పోస్టింగ్స్ అనేది యాక్చువల్గా కార్గిల్ రివ్యూ కమిటీ. సో యాక్చువల్గా 2000లోనన్నా ఒక కమిటీ ఫామ్ చేశారు, దాని పేరు ఏంటంటే కార్గిల్ రివ్యూ కమిటీ. ఏంటది, కార్గిల్ రివ్యూ కమిటీ అన్నమాట. సో ఒక కమిటీ ఉండేది, దాన్ని కార్గిల్ రివ్యూ కమిటీ అంటారు. సో హూ హెడెడ్ ద కమిటీ అనేది మనకి వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొట్టమొదటిసారిగా దీన్ని రికమెండ్ చేసి కార్గిల్ రివ్యూ కమిటీ. తర్వాత సో ఇంకోటి ఏంటంటేనన్నా 2011లో ఇంకొక కమిటీ ఫామ్ అయిందన్నా, అది ఏంటంటేనన్నా నరేష్ చంద్ర కమిటీ. ఏంటది, నరేష్ చంద్ర కమిటీ. సో ఆ కమిటీ కూడా ఏంటంటే సేమ్ ఇదే రికమెండ్ అనేది చేసింది. ఈ కమిటీ దేని గురించి అంటేనన్నా దిస్ ఇస్ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ పైన మరియు సెక్యూరిటీ పైన ఫామ్ అయిన ఒక కమిటీ అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా 2016లో ఇంకొక కమిటీ స్టడీ చేశారు డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ గురించి. దాన్ని ఏమంటారంటేనన్నా షేకత్కార్, ఓకేనా, షేకత్కార్ కమిటీ. ఏంటది, షేకత్కార్ కమిటీ అనేది ఒకటి ఉండేది. సో అక్కడ కూడా స్టడీ చేశారు. సో వీరందరూ కూడా ప్రపోజ్ చేశారు ఇలాంటి ఒక కమిటీ అనేది మనము అపాయింట్ చేయాలి అనేది. సో ఖచ్చితంగా 62 ఏళ్ళకు ముందు వారిని అపాయింట్ చేయాలి. సో అలాగే ఏంటంటేనన్నా సో వారి యొక్క టెన్యూర్ ఎంతకాలం ఆ యొక్క డ్యూటీ అనేది వారు చేస్తారు. టెన్యూర్ అనేది ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యాక్సిమం 65 years, అంటే 65 years దాకా గవర్నమెంట్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం 65 years దాకా వారికి అపాయింట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు టెన్యూర్ కాలాన్ని. సరే, వారి యొక్క రోల్ అనేది ఏంటి, అసలు ఏం పని చేస్తారు, ఓకేనా. కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్టింగ్ ఇచ్చారే, వారు ఏం పని చేస్తారనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో చూడండి, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంది. ఆ డిఫెన్స్ అండర్లో, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వారు అన్ని మిలిటరీ డిపార్ట్మెంట్స్, ఓకేనా, మిలిటరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా, మిలిటరీ అఫైర్స్ ఏదైతే ఉంటాయో, ఓకేనా, మిలిటరీ అఫైర్స్ కానీ వాటి యొక్క సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటో వారన్నిటికీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఓకేనా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. అక్కడ ఉంటున్న అన్ని డిపార్ట్మెంట్కి హెడ్గా, లేదంటే సో ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఒక సెక్రటరియేట్ లాగా పనిచేస్తుంది. అంటే ఏదైనా కానీ వీరే హెడ్ అన్నట్టు, ఓకేనా. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వీరు హైగా అనేది పొజిషన్గా అనేది ఉంటారు, ఓకేనా. తర్వాత ఏంటంటే నాన్న ఇక్కడ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిగతా కమిటీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏంటంటే ఒక చైర్మన్ అపాయింట్ చేస్తుంటారు, ఓకేనా. పర్మనెంట్ చైర్మన్ అనేవారు ఉంటారు నాన్న, ఓకేనా. సో ఏంటంటే పర్మనెంట్ చైర్మన్, ఓకేనా. సో పర్మనెంట్ చైర్మన్గా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్నాయి చూసారా డిఫరెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ అంటే ఏంటి. సో ఇక్కడ ఇంకొక కమిటీస్ దాన్ని ఏమంటారంటే నాన్న ఇప్పుడు ఆర్మీకి, నేవీకి, ఇంకొకటి ఎయిర్ ఫోర్స్కి, వీటికి సపరేట్గా అపాయింట్మెంట్ కోసం సపరేట్ కమిటీస్ ఉంటాయి చూసారా. అన్ని కమిటీస్కి ఏంటంటే ఇతనే పర్మనెంట్ చైర్మన్. ఎవరు, మన సిడిఎస్ ఆఫీసర్ అనేవారు ఫస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సెంటర్లో సెక్రటరియట్ లెవెల్ హైగా ఉంటారు. తర్వాత ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ పర్మనెంట్ చైర్మన్గా ఉంటారు. దీంట్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీస్లో ఆ యొక్క వాటికి సంబంధితమైన కమిటీస్ అన్నింటిలో కూడా ఇతను ఉన్నారు అంటే హీ విల్ బి ద కమిటీ యొక్క చైర్మన్ అన్నట్టు, ఒక హయ్యర్ పొజిషన్ అన్నట్టు. సో అలాగే ఏంటంటేనన్నా
డిఫెన్స్ ప్లానింగ్, ఓకేనా, డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలో ఉంటారు వీరు. అంటే డిఫెన్స్ పైన మనం ఎలాంటి ప్లానింగ్ చేయాలి అనే దాని గురించి. అలాగే డిఫెన్స్లో అక్వైజైజేషన్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. అంటే ఆయుధాలు మనం ఎలా తెప్పించుకోవాలి, ఏం తెప్పించుకోవాలి అనేది అక్వైజైజేషన్ కౌన్సిల్ ఒకటి, ఓకేనా. సో అలాంటి కౌన్సిల్లో కూడా ఏంటంటే హీ విల్ బీ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. తర్వాత ఏంటంటేనన్నా డిఫెన్స్ మినిస్ట్రీ తరహాలో ఇతను ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ అడ్వైజర్గా, ఓకేనా, మిలిటరీ పరంగా అడ్వైజర్గా అనేది ఉంటారు. సో ఇతను సలహాదారులుగా, సో మన గవర్నమెంట్కి అలాంటి అన్నిటికీ కూడా మిలిటరీ అడ్వైజర్గా ఏమైనా కానీ డిఫెన్స్ సెక్టార్లో ఏమైనా కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఇలాంటివి కావాలి అన్నప్పుడు వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క ఓవర్వ్యూ. సో ఇది ఆర్టికల్ 2 నాన్న. సో లెట్ us గెట్ ఇన్ టు ద ఆర్టికల్ 3. సో అంతకంటే ముందు నాన్న, సో ఒక ఇంపార్టెంట్ థింగ్, సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీకోసం ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ అనేది మన వద్ద అవైలబుల్లో ఉన్నాయి. సో అలా ఏ సబ్జెక్ట్ కావాలన్నా కానీ మీకు 5,000 రూపీస్కి మనం అందుబాటులో అనేది చేస్తూ ఉన్నాం. సో పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ, జియోగ్రఫీ నేనే పర్సనల్గా డీల్ చేస్తున్నానన్న నెక్స్ట్ బ్యాచెస్కి. సో దట్ యు నో హౌ క్లియర్ వీ విల్ లెర్న్ ద సబ్జెక్ట్ ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్. సో అది మీకు కావాలనుకున్నారు అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో పర్చేస్ చేసుకోవచ్చు. అది మన వద్దన అందుబాటులో చేస్తున్నాం. తర్వాత సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో నాన్న, సో ఆర్టికల్ 3. సో లెట్ us అండర్స్టాండ్ ద ఆర్టికల్ 3 ఆఫ్ ద టీ. సో ఇందులో ఏంటంటే నాన్న జీశాట్. సో ఇది దేని గురించి మాట్లాడుతున్నా అంటే జీశాట్ 7 సిరీస్. సో జీశాట్ 7 సిరీస్ శాటిలైట్స్ అనేది న్యూస్లో ఉన్నింది. అసలు ఈ శాటిలైట్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, కంటెంట్ ఏంటి అనేది మనము చాలా చాలా సింపుల్గా అనేది తెలుసుకుందాం. సో ఏంటంటే నాన్న, రీసెంట్గా ఏంటంటే మనము ఆర్మీ పరంగా, ఓకేనా, సో ఆర్మీ పరంగా కానీ అలాగే ఏంటంటే మన ఆర్మీకి కావాల్సిన కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆపరేషనల్ రెడీనెస్ అంటే ఏంటంటేనన్నా మనము ఎలాంటి ఒక సమయానికైనా సిద్ధంగా ఉండాలి. ఆర్మీ అనేది సిద్ధంగా ఉండాలి కమ్యూనికేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అన్నిట్లో కూడా. అలాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ని బెటర్ చేసుకునే విధంగా సో ఈ యొక్క G7 సిరీస్ శాటిలైట్ అనేది లాంచ్ చేశారు. ఇందులో మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటేనన్నా ఆపరేషన్ స్కైలైట్. గుర్తుపెట్టుకోండి, కొన్ని టర్మ్స్ మనకు వస్తుంది, అందులో ఇవి చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ స్కైలైట్, ఈ ఆపరేషన్ స్కైలైట్లో భాగంగానే, ఓకేనన్నా, సో మన కంట్రీలో చూడండి ఆపరేషన్ స్కైలైట్లో భాగంగా మనం ఏంటంటే వీఆర్ గెటింగ్ రెడీ. ఆపరేషనల్ రెడీనెస్ అంటే ఏవైనా కానీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామన్నమాట, ఆర్మీ పరంగా, డిఫెన్స్ పరంగా. సో ఇది కూడా ఏంటంటే దట్ టు బై ద శాటిలైట్ బేస్డ్ సిస్టమ్. మన శాటిలైట్స్ యొక్క సపోర్ట్తో మనం ఇంకా రెడీగా ఉండడానికి మనము దీన్ని రెడీ చేస్తూ ఉన్నాం. సో అలాగే చూడండి, సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీలో ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న విషయము, ఈ GSAT 7 అనేది డైరెక్ట్లీ ఇట్ హెల్ప్స్ అవర్ ఇండియన్ ఆర్మీ. సింపుల్, ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేసే ఒక శాటిలైట్ సిస్టమ్. సో మనకి ఎయిర్ ఫోర్స్కి గాను నేవీ గాను డెడికేటెడ్ శాటిలైట్స్ ఉన్నాయి, కానీ ఆర్మీకి ప్రస్తుతానికి డెడికేటెడ్ శాటిలైట్ లేవు. సో అందుకనే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ GSAT 7 సిరీస్ అనేది. సో ఇంకా చెప్పాలి అంటే మన ఆర్మీ ఉంది చూసారా, మన ఆర్మీకి 30% కమ్యూనికేషన్, 30% కమ్యూనికేషన్స్. అంటే సో వారు చాలా చాలా సీక్రెట్ మెసేజెస్ ఉంటాయి, జాగ్రత్తగా ప్రైవసీ ఇలాంటి కన్సర్న్స్ అన్ని తీసుకొని మనము చూడాలి. సో అలా ఆర్మీలో 30% కమ్యూనికేషన్స్ అంతా కూడా GSAT 7A ద్వారానే అందింది. ఏంటది GSAT 7A, ఇప్పుడు అర్థమైందా? సో అది మన యొక్క ఇంపార్టెన్స్. అలాగే ఏంటంటేనన్నా గవర్నమెంట్ అనేది ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే GSAT 7B అయిన అప్రూవల్స్ అనేది కూడా ఇచ్చారు. GSAT 7B అంటే ఇది నెక్స్ట్ వెర్షన్ అనమాట, నెక్స్ట్ బెటర్ థింగ్ అనమాట. సో మొత్తానికి 7 అనేది మనకెవరినన్నా ధోని, గుర్తుందా? ధోని ఈజ్ నెంబర్ ఎంత? 7. ధోని ఆర్మీలో కొంతకాలం ట్రైనింగ్ పొందారు కదా, గుర్తుందా? సో GSAT 7 అంటే అలా గుర్తుపెట్టుకోండి. సో ధోని ఇన్ ఆర్మీ, డిఫెన్స్ కదా, ధోని డి డిఫెన్స్ 7. సో GSAT 7 సిరీస్ అనేది దేన్ని సూచిస్తుందంటే ఆర్మీ రెడీనెస్, ఆర్మీ కోసం అన్నమాట. సో ముఖ్యానికి ఏంటంటేనన్నా సో ఇది ఆర్మీ పరంగా కమ్యూనికేషన్ అవసరాలని ఏంటినన్నది కమ్యూనికేషన్ నీడ్స్, మన యొక్క కమ్యూనికేషన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్న ఒక ఇనిషియేటివ్ అన్నమాట. సరే, సో యాక్చువల్గా ఈ శాటిలైట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే మల్టిపుల్ ఎండెడ్గా అప్రోచ్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో అందులో GSAT 7 సిరీస్లోనైనా
ఫస్ట్ టైం స్టార్ట్ చేసిందంటే 2013లో ఫస్ట్ GSAT-7 అనేది లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారు? GSAT-7 అనేది. కాకపోతే అది దేనికి? నేవీకి. GSAT-7 దేనికి నాన్న? నేవీకి అవసరమైన పనులు, బెటర్మెంట్ వాటి కోసం లాంచ్ చేసిందే ఈ GSAT-7 అన్నమాట. తర్వాత ఏంటంటే నాన్న చాలా వరకు ఏంటంటే దట్ గివ్స్ ద సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అన్న. సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అంటే చాలా వరకు ఏంటంటే భద్రంగా ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్, మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయడంలో ఏంటంటే సెక్యూర్డ్ కమ్యూనికేషన్ లింక్స్ అనేది దీని ద్వారా మెయింటైన్ అనేది చేసేవారు. తర్వాత ఏంటంటే నాన్న 2018లో ఇంకో ఇనిషియేటివ్ వచ్చింది. అదే GSAT-7A అనమాట. ఈ GSAT-7Aలో ఏం చేశారంటే నాన్న దిస్ ఈజ్ ఫార్ ఎయిర్ బేస్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. ఎందుకు నాన్న ఇది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఓకేనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. సో ఎయిర్ ఫోర్స్ పరంగా వారికి కావాల్సిన వార్నింగ్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ కానీ వాటిని లాంచ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న న్యూస్లో ఏంటంటే GSAT-7B. సో ఇది రీసెంట్ న్యూస్ అన్న. ఈ 7B దేనికి? దిస్ ఇస్ ఫార్ ఆర్మీ. సో ఇప్పుడు చూసారా డిఫెన్స్కి ఎలా రిలేటెడ్ GSAT-7 సిరీస్ అనేది మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మీకి అతి ముఖ్యంగా ఏంటంటే నాన్న ఆర్మీ యొక్క సర్వేలెన్స్. సో కమ్యూనికేషన్ మాత్రమే కాదు, సర్వేలెన్స్ కూడా. సో మనం సర్వేలెన్స్ కూడా చేయాలి, దట్ టు ఇన్ ద బార్డర్ ఏరియాలో మనం సర్వేలెన్స్ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అనేది చేయాలి అనే దానికోసం ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారన్న. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ GSAT సిరీస్ శాటిలైట్. సో 7 సిరీస్ శాటిలైట్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేది మనము తెలుసుకున్నాం. సో ఒక పాయింట్ చూసుకోండి, దీంట్లో ఎక్కువగా ఏంటంటే మీ క్వశ్చన్, సో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఆర్మీకి చెందింది అనేది మర్చిపోవద్దు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆపరేషన్స్ జనరల్గా అడుగుతారు. సో ఈ పాయింట్ మర్చిపోవద్దు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే మీకు ఏ టాపిక్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతారు అనే పర్స్పెక్టివ్లో మనం ప్రిపేర్ అవ్వాలని ఆ విధంగా తీసుకున్నామంటే ఆపరేషన్ స్కైలైట్ అనేది దేనికి? సో శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా. సో దేనికది? శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా మనము యుద్ధానికి ఇక ఆపరేషనల్ రెడీనెస్గా ఉండేదాన్నే మనం ఏమంటున్నామంటే సో కాల్డ్ GSAT-7 సిరీస్. సో అది మనకి కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అనేది మనం క్లియర్ కట్గా అనేది తెలుసుకు ఉండాలి. ఓకే, సో నాన్న ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చూడండి. NCERT ఫౌండేషన్ కోర్స్ కావాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ వారికి అద్భుతమైన అవకాశం ఉంది అన్న. మనము సో లిమిటెడ్ ఫీజులో 10,000కే కంప్లీట్ NCERT అనేది మనకి కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ. ప్రారంభ దశలో ఉంటున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ వారికి మీరు సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఆర్టికల్ నెంబర్, ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 4 రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఆర్టికల్స్లో నెక్స్ట్ ఆర్టికల్లోకి వద్దాం. సో డిఫెన్స్ రిలేటెడ్గా రీసెంట్గా ఇంకొక కరెంట్ అఫైర్స్ ఉండిందన్న, దాన్ని ఏమంటామంటే S-400. ఏంటది? S-400 మిసైల్ సిస్టమ్. సో S-400 అనే ఒక మిసైల్ సిస్టమ్ అనమాట. సో మిసైల్ సిస్టమ్ ఉంది కదా, సో అసలు మిసైల్ సిస్టమ్ అంటే ఏంటి, మిసైల్ అంటే ఏంటి నాన్న? మిసైల్ అంటే మనం లాంచ్ చేసే ఒక రాకెట్ లాంటి వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మిసైల్ అంటాం. మిసైల్ సిస్టమ్ అంటే అది ఒక అంటే దాన్ని హోల్డ్ చేసి కంప్లీట్ సిస్టమ్ అంటే దాంట్లో మల్టిపుల్ అంటే లాంచ్ ఉంటుంది, లాంచ్ వెహికల్ ఉంటుంది, లాంచ్ ట్యూబ్స్ ఉంటాయి, తరువాత ఏంటంటే ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అటాకింగ్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది. సో దాన్నే మిసైల్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వీడియోలో మీకు బ్యాలిస్టిక్ అంటే ఏంటి, అలాగే క్రూజ్ అంటే ఏంటి, బ్రహ్మోస్ మిసైల్ అంటే ఏంటి, అది కొద్దిగా లెంతీ పడుతుంది, నాకు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది కాబట్టి ఈ మధ్యలో స్టార్ట్ చేయాలి ఆ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు అద్భుతంగా ఆ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్, ఓకేనా. సో అది తర్వాత ఓకేనా, S-400 విషయానికి వస్తున్నారు అంటే సో ఇక్కడ ఏం చేస్తున్నారు. సో S-400 అనేది ఏంటి, మిసైల్ సిస్టమ్. ఎవరి దగ్గర నుంచి మనము బై చేస్తున్నాం, మనము రష్యా దగ్గర నుంచి బై చేస్తున్నాం. రష్యా దగ్గర నుంచి ఏంటంటే ఇండియా ఈజ్ బయింగ్, ఓకేనా, రష్యాకి ఇండియాకి మధ్య ఉంటున్న డీలే S-400 మిసైల్ సిస్టమ్. కానీ ఇక్కడ ఏంటంటే USA వారు చాలా శాంక్షన్స్ విధించడం వల్ల మన ఇండియాకి అనేది కొన్ని ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో అలాగే ఏంటంటే నాన్న దిస్ ఇస్ మొబైల్ లాంగ్ రేంజ్, ఓకేనా, మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, ఓకేనా, మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట. సో అంటే ఏంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సో మిసైల్ సిస్టమ్ అంటే LRSAM అంటారు జనరల్గా.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పదాలు మీకు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో రావచ్చు. ఆ LRSAM అనేది తెలుసుకోండి. సో ఇది ఒక సిస్టమ్ నాన్న. సిస్టమ్ అంటే తెలుసు కదన్నా, ఇది ఒక నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటుంది. మొబైల్ అంటే ఏంటంటే అది ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఈజీగా తరలించుకోగలం. ఎనీ ప్లేస్ అనేది మనం కూర్చొని టార్గెట్ చేయడానికి మనం ఈజీగా మూవ్ చేయగలం. అలాగే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటన్నా, సో ఇక్కడ రూటు మీద నుంచి పైన అంతరిక్షంలో ఎగురుతున్న ఒక ఆబ్జెక్ట్ని అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నదే ఈ యొక్క సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సో ఇది లాంగ్ రేంజ్ అంటే చాలా వరకు మనం ఏంటంటే డిస్టెన్స్గా ఉంటున్న ఆబ్జెక్ట్ని కూడా టార్గెట్ చేసి అటాక్ చేయగలిగిన సిస్టమ్ ఇది. సో అలాగే ఏంటంటేనన్నా ఇందులో ఏంటంటేనన్నా, సో ఒకటి మనం ఏంటంటే 4 డిఫరెంట్ మిసైల్స్, ఇందులో 4 డిఫరెంట్ మిసైల్స్ ఒకేసారి లాంచ్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. 4 డిఫరెంట్ మిసైల్స్ క్యాపబిలిటీ ఉందంటేనే మనకి యూనిక్నెస్ అనేది చూసుకోవచ్చు. సో ఇది ఏంటంటేనన్నా అంటే ఎనిమీ, ఓకేనా, ఎనిమీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని, ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ని అటాక్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటేనన్నా బ్యాలిస్టిక్ మిసైల్స్ని, ఓకేనా, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయొచ్చు. సో అలాగే ఏంటంటేనన్నా ఎయిర్ బోర్న్ వార్నింగ్. సో ఇందులో ఏంటంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటి, ఆకాశంలో ఏదైనా కానీ అన్నోటిస్డ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కానీ మన ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు వార్నింగ్ ఇవ్వడానికి అలాగే కంట్రోల్ చేయడానికి వాటన్నిటికీ కూడా ఇందులో ప్రీ బిల్ట్గా సిస్టమ్ ఉంది. సో ఇందులో ఏంటంటేనన్నా షార్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ వరకు ఉంది. షార్ట్ రేంజ్ అంటే ఏంటంటే ఒక మిసైల్ సిస్టంలో సుమారుగా 40 కిలోమీటర్ల ఎత్తు వరకు డిస్టెన్స్ వరకు అటాక్ చేయగలిగింది మనం షార్ట్ రేంజ్ అంటాం. సో అలాగే ఏంటంటే దీనికి యూనిక్ క్యాపబిలిటీస్ ఉండడం వల్ల, ఓకేనా, సో దీన్ని మనం ఏంటంటేనన్నా, సో ఇక్కడ షార్ట్ రేంజ్ ఉంటుంది 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అలాగే ఏంటంటే లాంగ్ రేంజ్ అనేది ఏంటంటే 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, ఓకేనా, 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటేనన్నా దిస్ హ్యాస్ ఎ యూనిక్ క్యాపబిలిటీ. అంటే ఇది 40 కిలోమీటర్స్ అయినా కానీ 120 కిలోమీటర్స్ అయినా కానీ అలాగే 240 అండ్ 400 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ అయినా కానీ మనము టార్గెట్ చేయగలము, టార్గెట్ చేసి వాటిని అటాక్ చేసి సక్సెస్ చేయగలము అనే ఒక యూనిక్ క్యాపబిలిటీస్ ఉండేదే ఈ యొక్క మిసైల్ సిస్టమ్కి. సో అలాగే ఏంటంటేనన్నా ఒక వార్ హెడ్స్ న్యూక్లియర్ మిసైల్స్ని, న్యూక్లియర్ క్యాపబిలిటీని తీసుకెళ్ళగలిగిన పొటెన్షియల్ కాబట్టి ఆ వార్ హెడ్స్ అనేది మల్టిపుల్ టార్గెట్ వైపు పరుగులు తీయగలదు. అలా తీసుకున్నాము అంటే ఇది ఒకేసారి, ఓకేనా, సో దీని ఏంటంటేనన్నా 80 టార్గెట్స్ పైన, ఓకేనా, 80 టార్గెట్స్ మీద అట్ వన్స్ ఏంటంటే 1 టైంలో 80 టార్గెట్స్ పైన 1 టైంలో ఏంటంటే టార్గెట్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఓకేనా. సో 80 టార్గెట్స్ 1 టైం అంటే ఒకేసారి 80 టార్గెట్స్ని టార్గెట్ చేయగలదు. అలాగే చూడండి రెస్పాన్స్ టైం ఎంతసేపట్లో ఇది రెస్పాన్స్ అవుతుంది, రెస్పాన్స్ టైం అనేది చూడండి వెరీ వెరీ లెస్ 9 to 10 సెకండ్స్లో. అంటే 9 to 10 సెకండ్స్లో ఇది ఆపరేట్ చేసి 80 to మోర్ అప్రాక్సిమేట్లీ 80 టార్గెట్స్ వరకు మనం అటాక్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంది. సో ఈజీగా త్వరగా క్విక్గా అనేది మనం దీని ద్వారా ఏంటంటే అటాక్ చేయగలము అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అనేది తెలుస్తుంది. సో ఇంకొకటి మనకి న్యూస్లో ఉన్నది ఏంటంటేనన్నా వి షల్ సీ అబౌట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో ATGM అంటాం, ఏమంటాము ATGM అంటాం. సో ఇది ఏంటంటేనన్నా ఇట్ ఈస్ ఆర్టికల్ 5. సో ఏంటది ఆర్టికల్ 5. ఇవన్నీ కూడా నన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి టెక్నికల్ కాన్సెప్ట్స్ ఒకటి వస్తాయి, డీటెయిల్గా వస్తాయి, తర్వాత ఫ్యాక్చువల్ కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే వాటికి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే చాలు, వీ నీడ్ నాట్ డిగ్ ఇన్ టు మోర్ డీప్. ఎక్కువ డీప్ వెళ్ళామంటే అది మెయిన్స్ లెవెల్లో వెళ్ళిపోతుంది, ఓకేనా. సో బట్ దిస్ ఇస్ వాట్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ చూసారు అంటే సో యాంటీ ట్యాంక్, సో దీని ఏమంటే ATGM అంటే ఏంటి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అది పేరులోనే. యాంటీ ట్యాంక్ అంటేనే ఏంటి, ఇది ట్యాంక్స్ని అటాక్ చేయడానికి టార్గెటెడ్ లొకేషన్స్లో ట్యాంక్స్ లొకేట్ అయి ఉన్నాయంటే వాటిని ధ్వంసం చేయడానికి ఇది పనికొస్తుంది అనేది మనకి అర్థమైంది. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది DRDO తరపున యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది DRDO తరపున ఇండిజినస్, ఓకేనా. ఇండిజినస్ అంటే ఏంటి, సో మనమే, ఓకేనా, సో మన ఇండియాలోనే తయారు చేయగలిగింది. అలాగే ఇవన్నీ కూడా నన్న లేసర్ గైడెడ్ అంటే ఏంటంటే మనకి సినిమాల్లో చూస్తారు కదా లేజర్తో బుల్లెట్స్కి, అలా జేమ్స్ బాండ్ మూవీస్ ఇలా చూసారంటే ఏంటి, లేజర్తో రెడ్ కలర్ డాట్తో వాళ్ళు టార్గెట్ పెడతారు, తర్వాత షూట్ చేస్తారు కదా. సో అలా లేజర్ గైడెడ్ అంటే ఏంటంటే నాన్న లేజర్ ద్వారా ఏంటంటే మనం టార్గెటింగ్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి వీటిని లాంచ్ చేయొచ్చు అన్నమాట. సో అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే మన బ్యాటిల్ ట్యాంక్ నుంచి కూడా లాంచ్ చేసేయగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా దాన్ని ఏమంటామంటే మన ఇండియా యొక్క, ఓకేనా, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, ఓకేనా. సో మన ఇండియా యొక్క వన్ ఆఫ్ ద బ్యాటిల్ ట్యాంక్ నేమ్ తెలుసుకుందాము. మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ దాని పేరు ఏంటంటేనన్నా ఇట్ ఈజ్ అర్జున్. సో ఆ అర్జున్ అనే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ నుంచి కూడా మనము
డైరెక్ట్గా లేజర్ గైడెన్స్ వించి సో అలాగే అటాక్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే చూడండి, సో ఇందులో ఏంటంటేనన్నా హీట్ అంటారు, ఓకేనా. హీట్ సిస్టమ్ అంటే ఏంటంటే హీట్ వార్ హెడ్. సో హీట్ వార్ హెడ్ అంటే ఏంటి? హీట్ వార్ హెడ్ అంటే ఏంటంటేనన్నా హై ఎక్స్ప్లోసివ్. సో ఏంటది? హై ఎక్స్ప్లోసివ్. సో హై ఎక్స్ప్లోసివ్ యాంటీ ట్యాంక్, హై ఎక్స్ప్లోసివ్ యాంటీ ట్యాంక్ వార్ హెడ్ అనమాట. సో ఇది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్ఫెక్ట్ టార్గెట్ని, ఓకేనా, ఆర్మ్డ్, ఓకేనా. సో ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫీట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వేటిని డిఫీట్ చేయడానికంటే ఫర్ ద సో కాల్డ్ ఎక్స్ప్లోసివ్, ఓకేనా, ఎక్స్ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్. ఎక్స్ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్స్ అంటే ఏంటంటేనన్నా కొన్ని వెహికల్స్ అనేది ఏంటంటే చాలా వరకు ఎక్స్ప్లోసివ్తో దాడి చేసిన, బాంబులు వేసిన పేలిపోకుండా స్ట్రాంగ్గా ఉండే ట్యాంకర్స్ ఉంటాయి. అలాంటి ట్యాంకర్స్ని కూడా ధ్వంసం చేయగలిగిన కెపాసిటీనే ఎక్స్ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్ అని అంటారు, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా సో ఈ ట్యాంక్ మిసైల్స్ అనేది మనము మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటేనన్నా మనము చూడండి, మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? గాలి, నీరు, నేల అంటే వాటర్ నుంచి కూడా, ఎయిర్ నుంచి కూడా, అలాగే ల్యాండ్ నుంచి కూడా. సో అలా మనం ఏంటంటేనన్నా లాంచ్ క్యాపబిలిటీస్. సో అంటే ఎనీ స్పాట్, ఎక్కడి నుంచి అయినా కానీ మనం లాంచ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉండేదే ఇది. సో దట్ ఈస్ వాట్ అవర్ సో కాల్డ్, ఓకేనా. సో మనం చూస్తున్న యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్నమాట, ఓకేనా. సో క్యాపబిలిటీ, దిస్ ఇస్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా ఏంటంటేనన్నా సో ఒక 6 ఆర్టికల్స్ అనేది, సో 5 ఆర్టికల్స్ మనం చూసాం ఈరోజు, 3 ఆర్టికల్స్ అనేది. ఫస్ట్ ఏంటంటే GSAT-7 సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్, ఏంటి దాని యొక్క ప్రామినెన్స్. తర్వాత తీసుకున్నట్టే S-400 అంటే ఏంటి, దాని యొక్క ప్రామినెన్స్. తర్వాత ATGM, ఓకేనా, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎలా ఫంక్షన్ అవుతుంది, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో ఈ విధంగా ఏంటంటేనన్నా ప్రతి చిన్న ఎలిమెంట్ని కూడా మనం డీటెయిల్గా అనేది అనలైజ్ చేసి చదువుతూ ఉంటాము. సో నెక్స్ట్ ఆర్టికల్లో ఏంటంటే ఖచ్చితంగా మీకు మిసైల్ సిస్టంలో క్రూజ్ కానీ ఇంకా మల్టిపుల్, ఎలాగైతే మనకి గైడెడ్ మిసైల్ ఎలా ఫంక్షనింగ్, బ్రహ్మోస్ మిసైల్, సో ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ అనేది మీకు నేను క్లియర్ కట్గా అనేది చెప్తాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. మన కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయన్నా, అలాగే రానున్న సండే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, కమ్ టు వైజాగ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రీ డెమో క్లాస్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్.